See the third question in your textbooks. Find 5.2 in 5.2 exercise. See the third problem. Find 2 consecutive positive integers, sum of whose squares is 616. Okay, now 2 consecutive పాజిటివ్ ఇంటీజర్స్ కావాలంటే x ప్లస్ 1 తీసుకుంటాం. నెక్స్ట్ వాటిని సమ్ చేయాలంటండి. సమ్ ఆఫ్ హూస్ స్క్వైర్స్ అంటే అది తీసుకునే నెంబర్స్ని స్క్వైర్ చేయాలంట. స్క్వైర్ చేసి యాడ్ చేయాలంట. అది దాని మీనింగ్ చూడండి అక్కడ. సమ్ ఆఫ్ హూస్ స్క్వైర్స్ ఈజ్ 613. సో ఇట్ విల్ బి రిటర్న్ యాజ్, లెట్ సీ ద స్క్రీన్, లెట్ 2 consecutive positive integers are x plus 1, already you know. Sum of their squares is equal to 613. ఓకే నా సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్ అంటే ఆ 2 నెంబర్స్ని స్క్వైర్ చేసి యాడ్ చేయాలంటండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే నా 2 నెంబర్స్ని స్క్వైర్ చేసి యాడ్ చేయాలంట. దట్ ఈక్వల్ టు 613. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇట్ విల్ బికమ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2x, దట్ ఈక్వల్ టు 613. సో ఇట్ విల్ బికమ్ 2x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్. సో x term is plus 2x. Okay na. So 1 is there. In RHS side 613 is there. By coming to LHS it will become minus. So 613 లోంచి 1 పోతే 612. సో minus 612 డైరెక్ట్గా రాశానండి. సో 2x స్క్వేర్ మైనస్ ప్లస్ 2x మైనస్ 612 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ it will become, so don't see the common ఉంది కదా, కామన్ తీయండి. సో 2 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ x మైనస్ 306 is equal to 0. సో 2 in LHS 2 is there. By going to RHS it will become division. So 0 by 2 0 only. So x square plus x minus 306 equal to 0. See, do the LCM. 306 2 153s, 351s, 317s. సో 1 రావాలండి. 1 రావాలంటే ఎలా చేయొచ్చు, 17 3s are 51, ఇది 6 మైనస్ చేస్తే 1 రాదు. సో 2 3 3 పరాడక్ చేస్తే 3 3 9 9 3 are 18 17. ఓకే 1 వస్తుంది కదా, 18లోంచి 17 పోతే 1. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 18x మైనస్ 17x మైనస్ 306 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి కామన్ తీస్తే x ఇంటూ ఎక్స్ ప్లస్ 18. సో మైనస్ 17 కామన్ తీస్తే x ప్లస్ 19, సారీ x ప్లస్ 18, దట్ ఈక్వల్ టు 0. సో 2గా x ప్లస్ 18, అవుట్ సైడ్ x మైనస్ 17. సో x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 18 17, మైనస్ 18 17, మైనస్ 18 17 రెండు తీసుకోవచ్చా అండి? 2 తీసుకోలేం కదా. ఇక్కడ ఏమన్నా లెట్ కాన్సిక్యూటివ్ టు పాజిటివ్ నెంబర్స్ అంటే 17 మాత్రమే తీసుకోవాలి. పాజిటివ్ నెంబర్ మాత్రం 17. 1 నెంబర్ 17 అయితే ఇంకో నెంబర్ ఏమవుతుంది, 17 ప్లస్ 1 కదా 18. సో 17 18 అనేది 2 నెంబర్స్. సో దేర్ ఫోర్ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ 17, 18. ఓకేనా, పక్క పక్క నుండి నెంబర్స్ కాన్సిక్యూటివ్ అంటే. లెట్ us see. Fourth one, the altitude of a right angle triangle is 7 centimeters less than its base. If the hypotenuse is 13 centimeters, find the other 2 sides. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఉంటాయి, ఒకటి బేస్ ఇంకోటి హైట్. ఇంకా లాంగెస్ట్ సైడ్ హైపాట్నిస్ ఉంటుందండి. ఓకేనా, లాంగెస్ట్ సైడ్ హైపాట్నిస్ ఉంటుంది. సో హైపాట్నిస్ తెలుసు, ఆ రిమైనింగ్ 2 సైడ్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. లెట్ us see సమ్ హింట్ ది గివెన్. ఆల్టిట్యూడ్ ఆఫ్ ద రైట్ యాంగిల్. ఆల్టిట్యూడ్ అంటే ఏమనండి, హైట్. హైట్ ఎంత ఇచ్చాడండి, హైట్ ఈజ్ లెస్ దాన్ ఇట్స్ బేస్ అన్నాడు. అంటే బేస్ అంటే ఎక్స్ తీసుకున్నామనుకో, హైట్ ఏమవుతుందండి, లెస్ అన్నాడు కాబట్టి x మైనస్ 7, అంతే కదా. బేస్ కన్నా 7 సెంటీమీటర్స్ తక్కువ ఉంటుందంట హైట్, దట్ ఈస్. సో లెట్ us see.
ట్రయాంగిల్ తీసుకున్నామండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బేస్ ఏం తీసుకున్నామండి, ఎక్స్. అప్పుడు హైట్ ఏమి ఇచ్చాడండి, హైట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఆల్టిట్యూడ్ అనే హైట్ అనే ఒకటే. హైట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ అంటే ఈక్వల్ టు ఏమని ఇచ్చాడండి, 7 లెస్ దాన్ బేస్ అన్నాడు. బేస్ని ఎక్స్ తీసుకుంటే ఎక్స్ లెస్ దాన్ అంటే -7 అని కదా. సో దట్ ఈస్, సో బేస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఎస్, height of a right angle triangle equal to x minus 7, hypotenuse also they given 13 centimeters. సో ఆ రిమైనింగ్ 2 సైడ్స్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఆ రిమైనింగ్ 2 సైడ్స్ కనుక్కోవచ్చు. సో బై యూజింగ్ ద పైథాగరస్, we know the Pythagoras, that equal to hypotenuse square is equal to side square plus side square. So hypotenuse square equal to 13 square is equal to వన్ సైడ్ ఏదో ఒక సైడ్ తీసుకోండి ఎక్స్ స్క్వేర్, ఇంకో సైడ్ ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్. సో 169 is equal to x square plus, it is in the form of x minus 7 whole square means a minus b whole square. So it will become a square minus b square, sorry, a square plus b square minus 2ab. So it will become x square plus 49 minus 14x. So x square ఏమవుతుంది 2x square. నెక్స్ట్ x టర్మ్ minus 14x constant plus 49. So 169 by coming to RHS it will become minus 169 minus plus 49, it will become 120. So 2x square minus 14x minus 120, take 2 as common. So 2 common this is 2 into x square minus 7x minus 60 is equal to 0. So by going to 2 RHS it will become 0 by 2 అంటే 0 అయిపోతుందండి. సో డైరెక్ట్గా 0 వేసేసుకోవచ్చు. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60, 60కి ఏమొస్తాయండి 12 5s are 60. ఓకేనా, 12 నుంచి 5 పోతే 7 కరెక్టే. సో 12కి మైనస్ 5కి ప్లస్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్లోంచి ఎక్స్ కామన్ తీసే ఎక్స్ మైనస్ 12, లాస్ట్ 2 టర్మ్స్లోంచి 5 కామన్ తీసే ఎక్స్ మైనస్ 12. సో కామన్ is x minus 12, outside is x plus 5 equal to 0. సో x is equal to ఏమవుతుందండి 12 minus 5, 12 minus 5 x అంటే 12 minus 5, 12 తీసుకోవాలన్నా మైనస్ 5 తీసుకోవాలన్నా లేకపోతే 2 తీసుకోవచ్చా. 12 వచ్చింది -5 వచ్చిందండి, 12 తీసుకోవాలన్నా -5 తీసుకో. ఎక్కడన్నా డిస్టెన్స్ బేస్ బి నుంచి సి వరకు ఎంత డిస్టెన్స్, అంతే కదా, డిస్టెన్స్ అనే కదా బేస్. ఎక్కడన్నా డిస్టెన్స్ మీన్లో ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే మైనస్లలో చెప్తామండి, చెప్పలేము. సో పాజిటివ్ తీసుకోవాలి. సో 12 బేస్ అనేది 12 అయితే హైట్ అనేది ఏమవుతుందండి 12 minus 7, సో 5. సో 12 సెంటీమీటర్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 తీసుకుంటున్నా, బేస్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, హైట్ ఈజ్ ఈక్వల్ టు 5. 12 minus 7 that equal to 5 centimeters. Like that you want to do. See the next one. ఏమి ఇచ్చారండి, ఏ కాటన్ ఇండస్ట్రీ ప్రొడ్యూస్డ్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ పౌల్ట్రీ ఆర్టికల్ ఇన్ ఎ డే. ఇట్ వాస్ అంటే దాని మీనింగ్ ఏమండి, ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూస్డ్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ పౌల్ట్రీ ఆర్టికల్స్ ఇన్ ఏ డే. ఓకేనా, ఒక డేలో కొన్ని ఆర్టికల్స్ని తయారు చేశారంట. ఏదో ఒక ఆర్టికల్స్ని తయారు చేస్తారనుకున్నాం మన కిచెన్లో ఏదో ఒక దానికి. ఓకేనా, అంటే కాటన్ ఇండస్ట్రీ కాబట్టి ఏదో ఒకటి కాటన్కి సంబంధించినది సమ్ ప్రోడక్ట్స్ని అది ఏం చేస్తుందంట అండి డైలీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఓకేనా, నెంబర్ ఆఫ్ పౌల్ట్రీ ఆర్టికల్స్. సో a cottage industry produces a certain number of poultry articles in a day. ఓకేనా, ఆ ఇండస్ట్రీ అనేది సమ్ ఆర్టికల్స్ తయారు చేస్తుందంట. ఒక రోజులో ఎన్ని చేస్తుందండి, ఎన్ని చేస్తుందో మనకు తెలీదు. కొన్ని కుండలు ఏదో ఒకటి పౌల్ట్రీ కుండలు తయారు చేస్తుందంట ఒక రోజులో. ఇట్ వాస్ అబ్జర్వ్డ్ అన్ ఏ పర్టికులర్ డే, ఒకరోజు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసే దట్ ది కాస్ట్ ఆఫ్ ఏ ప్రొడక్షన్ ఆఫ్ అన్ ఈచ్ ఆర్టికల్ వాస్ 3 more than twice the number of articles produced on that day. So if the total cost of produced on that day was 90 rupees,
ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ఓకేనా, అంటే ఏం చెప్తున్నాడంటే ఈ మ్యానుఫ్యాక్చర్ ఒక ప్రొడక్షన్లో కొన్ని కుండలు ఎన్నో తయారు చేయాలండి. రోజుకి ఎన్ని రకాల కుండల్ని తయారు చేస్తామో ఒక్కొక్క దాని యొక్క కాస్ట్ ఎంత అని అడుగుతాడు. ఓకేనా, ఒక డేలో ఇన్ని కుండలని తయారు చేస్తాం, అదెంతో తెలీదు, ఆ నెంబర్ కనుక్కోవాలి. ఒక్కొక్క కుండని ఇంతకు అమ్ముతాం, అమ్మడం వల్ల సెల్ చేయడం వల్ల మనకు అమౌంట్ వస్తుంది. అది ఎంత వస్తుందంటే 90 రూపీస్. అదేనండి అక్కడ ఇచ్చింది. సీ ద సెకండ్ లైన్, ఇట్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ ఎ పర్టికులర్ డే. ఒకరోజు అబ్జర్వ్ చేస్తే దట్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాస్ 3 more than twice ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. ఓకేనా, అంటే దాని మీనింగ్ ఏమంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందంట, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని ఎక్స్ అనుకుంటే ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే 2x అయిపోతుంది. 2x + 3 ఇది కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ఓకేనా, కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఏమవుతుందండి, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని ఎక్స్గా తీసుకుంటే కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఏమవుతుందండి 2x + 3 అవుతుంది. అక్కడ హింట్ ఇచ్చాడు. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు 90. ఆ రెండింటి ప్రోడక్ట్ చేస్తే సరిపోతుంది. సో లెట్ us see. లెట్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే. ఒక రోజులో ఎన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తామంటే ఎక్స్. దాని యొక్క కాస్ట్ ఎంత అంటే కాస్ట్ ఆఫ్ 1 ఆర్టికల్ 2x + 3 ఇచ్చేసారండి టెక్స్ట్ బుక్లోనే. సో ట్వైస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఎక్స్, ట్వైస్ అంటే 2x, మోర్ దాన్ అంటే +3. సో 2x + 3 కాస్ట్. నెక్స్ట్ టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఇన్ ఏ డే. ఒక డేలో ఎంత ప్రొడక్షన్ జరిగిందంటే కొన్ని తయారు చేసినాం, అవి అమ్మేసినాం, అవి ఎన్ని, అదొక్కొక్కటి ఎంత కాస్టో కనుక్కోమంటాడు. సో టోటల్గా 90 రూపీస్ వచ్చిందంట. సో ఎక్స్ ఇంటూ ప్రోడక్ట్ చేయాలి కదా, ఎక్స్ ఇంటూ 2x + 3 = 90. సో 2x² + 3x = 90. 90 by coming to LHS it will become -90. So 2x² + 3x - 90 = 0. So there is no common. సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ 180. 180కి LCM చేయండి. సో 2 90s, 2 45s, 3 15s, 3 5s. సో 15 12s are 180. సో 15లోంచి 12 పోతే 3. బిగ్ వాల్యూ హ్యావింగ్ ప్లస్, సో +3. అదే కదండి మిడిల్ టర్మ్ కూడా ఉండేది. సో ఓకే, 2x² + 15x - 12x - 90 = 0. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి ఏం కామన్ తీయచ్చు, ఎక్స్ మాత్రమే. సో ఎక్స్ ఇంటూ 2x + 15. సెకండ్ 2 టర్మ్ నుంచి -6. సో 2x + 15 = 0. సో కామన్ 2x + 15, అవుట్ సైడ్ x - 6 = 0. సో ఏమవుతుందండి, x = -15/2. 6 ఒకటి మైనస్లో వచ్చింది, ఒకటి ప్లస్లో వచ్చింది. ఎక్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. ఓకేనా, ఈరోజు ఎన్ని ఆర్టికల్స్ తయారు చేసినావంటే -10 అంటాడు. -10 అని ఎక్కడన్నా చూపించగలవు. ఎన్ని కుండలు తయారు చేసినావంటే -10 అంటే ఎవరన్నా చూపించగలరా అంటే -100 చూపించలేదు. సో మైనస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. సో పాజిటివ్ ఏమొచ్చిందండి 6. అంటే ఎన్ని తయారు చేసామండి ఈరోజు ఆర్టికల్స్, ఎన్ని కుండల్ని తయారు చేసాం, పౌంట్రీ ఆర్టికల్స్ని 6 ఆర్టికల్స్ని తయారు చేసాం. ఓకేనా, ఎంత అమౌంట్ వచ్చి ఈచ్ వన్ ప్రతి ఒక్క పార్ట్ని ఎంత రూపీస్కి అమ్మామండి తెలీదు. సో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, దిస్ వన్ కాస్ట్ ఆఫ్ ద 1 ఆర్టికల్ 2x + 3. ఎక్స్ ఎంత అండి 6. 6 2 12 15. సో ఎన్ని పార్ట్స్ తయారు చేసాం 6. ఒక్కొక్క దాన్ని ఎంత కమ్మాం 15 రూపీస్ వచ్చేసింది కదా. 15 6 are 90 సరిపోయింది కదండి. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఎక్స్ అని రాయినాడా, ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6. కాస్ట్ ఆఫ్ 1 ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు 2x + 3. సో ఎక్స్ ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేస్తే 15 రూపీస్. ఒక్కొక్క కాస్ట్ 15 రూపీస్ ఈచ్ ఆర్టికల్. సో 6 తయారు చేస్తాం డైలీ. సో 90 రూపీస్ వస్తుంది మనకి. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సీ ద 6th one. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద రెక్టాంగిల్. డైమెన్షన్స్ అంటే ఏంటండి, ఒక రెక్టాంగిల్ ఏమేమి డైమెన్షన్స్ లెంత్ బ్రెడ్త్ అంతే. హూస్ పెరిమీటర్ ఈస్ 28 meters అండ్ హూస్ ఏరియా ఈస్ 40 square centimeters. ఓకే, ద గివెన్ పెరిమీటర్ అండ్ ఆల్సో ఏరియా. పెరిమీటర్ 20 ఇచ్చాడండి, 28, ఏరియా 40. సో యూ వాంట్ ఫైండ్ అవుట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్. సో లెంత్ని L అనుకోండి, బ్రెడ్త్ని B అనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. ప్రీవియస్ ప్రాబ్లం కూడా మనము XY అనుకున్నాం, అక్కడ XY అనుకోండి. ఫాస్ట్గా చేయాలంటే LB అనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా,
So this one, let length of the rectangle is equal to L, breadth of the rectangle is equal to B, already you know. Perimeter they given, perimeter of a rectangle 28 meters they given. So perimeter ante formula telusu, 2 into L plus B, that equal to 28. 2 by going to RHS it will become division. So direct gaina cancel cheskondi, 2 1s are 2 14s. So L plus B is equal to 14. L plus B equal to 14. Okay na. So B is equal to ఏమవుతుందండి 14 minus L. So completed. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ దగ్గర 40 మీటర్ స్క్వేర్ అని రాసుకోండి. ఓకేనా. ఏరియా ఎప్పుడైనా అలా ఉంటుందండి, మీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్, యూనిట్ స్క్వేర్ అలా ఉంటుంది. నేను ఆడ రాంగ్ చేశాను. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 40 మీటర్ స్క్వేర్ అని రాసుకోండి. ఓకేనా. ఆడ మీటర్స్ అని రాసాను, మీటర్ స్క్వేర్. సో ఏరియా అంటే మీకు ఫార్ములా తెలుసు, బట్ ద ఫార్ములా L ఇంటూ B దట్ ఈక్వల్ టు 40. ఆ మీటర్స్ని పక్కన పెట్టండి, మళ్ళీ లాస్ట్లో చూద్దాం. సో L ప్లేస్లో LA ఇంటూ B ప్లేస్లో 14 మైనస్ L రాసుకోవచ్చు కదా. సో ప్రాబ్లం మొత్తాన్ని LA కన్వర్ట్ చేసాం. LAకో BLAకో ఏదో ఒక దాంట్లో కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఇన్ RHS వీ హ్యావ్ 40, బై కమింగ్ టు LHS మైనస్ 40. సో నో RHS సైడ్ తీసుకొని రావద్దండి, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ ఉండాలి కదా. ఫస్ట్ టర్మ్ ఎప్పుడైనా సరే మనకి ఎక్కడుంది చూడండి, ఇక్కడ L స్క్వేర్ నెగిటివ్లో ఉంది. సో ఈ 2 టర్మ్స్ని LHS సైడ్ ఉన్న టర్మ్స్ని RHS సైడ్ తీసుకొని వెళ్ళండి. సో ప్లస్ L స్క్వేర్ మైనస్ 14L ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద ఈక్వేషన్. ఓకేనా. సో 40 10 4s are, సో బోత్ వాల్యూస్ మైనస్. సో L స్క్వేర్ మైనస్ 10L సో L స్క్వేర్ మైనస్ 10L మైనస్ 4L ప్లస్ 40 ఈక్వల్ టు 0. సో L కామన్ తీసుకుంటే ఫస్ట్ 2 టర్మ్స్లోంచి L మైనస్ 10, సెకండ్ 2 టర్మ్లోంచి మైనస్ 4. సో L మైనస్ 10. సో L మైనస్ 10 టేక్ 1 అవుట్ సైడ్ L మైనస్ 4. సో L ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి 10 4. సో 2 ఆన్సర్స్ కరెక్టే. ఓకేనా, 2 ఆన్సర్స్ కరెక్టే. కానీ ఇక్కడ లెంత్ ఎక్కువగా ఉంటుందా బ్రెడ్త్ ఎక్కువగా ఉంటుందా అండి? ఎప్పుడైనా మనకు లెంతే కదా బిగ్గర్ వన్. లెంత్ ఈజ్ ద బిగ్గర్ వన్, బ్రెడ్త్ ఈజ్ ద స్మాలర్ వన్. లెంత్ కన్నా చిన్నగా ఉంటుంది బ్రెడ్త్ అనేది. సో 2 ఆన్సర్స్ తీసుకోవచ్చు, 2 ఆన్సర్స్ తీసుకొని చేసాం. సో L ఈజ్ ఈక్వల్ టు 10, L ఈజ్ ఈక్వల్ 4. ఫస్ట్ L ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుందాం. 10 తీసుకొని బ్రెడ్త్ కావాలి కదా, బ్రెడ్త్ కావాలి కాబట్టి ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. B ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ L ఉంది కదా, సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. సో B ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ L. సో B ఈజ్ ఈక్వల్ టు 4 అయిపోతుంది, 10 మైనస్ 4. సో లెంత్ ఎక్కువగా ఉంది, బ్రెడ్త్ తక్కువగా ఉంది. ఓకే, ఇది కరెక్టే. సో ఇది తీసుకుందాం. L ఈజ్ ఈక్వల్ టు 4, 2 ఆన్సర్స్ వచ్చినాయి కదా. సో B ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ L. ఇప్పుడు బ్రెడ్త్ 10 వచ్చింది. సో అది తీసుకోవద్దండి. సో లెంత్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా సరే. సో దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 10 meters, breadth of a rectangle is equal to 4 meters. Okay na. See the next one. Find the dimensions of a rectangle whose perimeter is 28 meters and whose area is 40 square meters. Oh sorry, complete అయిపోయింది కదండి. See the 7th one. The base of a triangle is 4 centimeters longer than its altitude. అంటే ఆల్టిట్యూడ్ అంటే ఎక్స్ అండి, సారీ హైట్ని ఎక్స్ తీసుకుంటే బేస్ ఏమవుతుందండి ఎక్స్ మోర్ దాన్ అన్నాడు, లాంగర్ దాన్ అన్నా మోర్ దాన్ అదే. సో ఎక్స్ ప్లస్ 4 అయిపోతుంది. ఈజ్ అన్నాడు కదా, బేస్ ఈజ్ అన్నాడు అంటే బేస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్, మీరు ఎక్స్ అనే కాదు అక్కడ బేస్ అంటే బి తీసుకోండి, హైట్ అంటే హెచ్ తీసుకోండి, ఇంకా ఫాస్ట్ అయిపోతుంది ప్రాబ్లం. ఓకేనా. బేస్ అంటే బి తీసుకోండి, హెచ్ అంటే హైట్ అంటే హెచ్ తీసుకోండి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు, సో హైట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, బేస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 4 అలా అయినా తీసుకోవచ్చు, ఎక్స్ లేకైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. సో ఏరియా ద గివెన్ 48, యూ వాంట్ టు ఫైండ్ అవుట్ బేస్ అండ్ హైట్. ఫాస్ట్గా చేయాలంటే అలా కూడా చేసుకోవచ్చు అండి, ఎక్స్ వై అనుకోకుండా, మళ్ళీ ఇదంతా లేట్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఓకేనా. హైట్ అంటే హెచ్ తీసుకోండి, బేస్ అంటే లేకుంటే ఎక్స్ లేక్ కన్వర్ట్ చేసి టోటల్గా వాల్యూ అయినా కనుక్కోండి, మీ ఇష్టం అండి. సో హైట్ ఈక్వల్ టు ఎక్స్, బేస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. సో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ది గివెన్ 48 centimeters square. ఓకేనా. సో you know the formula, area of triangle half into base into height that equal to 48, they given the value. So
half into base x plus 4 into x. So half ఉందండి 1/2 by going to RHS it will become multiplication అంటే 2/1 అయిపోతుంది. సో 96/1 అంటే 96 కదా, సో 96. సో ఈ 2ని ప్రోడక్ట్ చేస్తే x అనేది ఇన్సైడ్ పోతుంది. సో x² plus 4x is equal to 96. Understood? So by coming to LHS 96 it will become minus 96. So x² plus 4x minus 96 equal to 0. సో 96కి ఇక్కడ నేను చేయలేదండి, డైరెక్ట్గా మనకు తెలుసు ఏంటి టేబుల్స్. సో 12 8s are, సో 12 8s మైనస్ చేస్తే 4 వస్తుంది, బిగ్ వాల్యూ హ్యాంగ్ ప్లస్. ఓకే కరెక్ట్. x² plus 12x minus 8x minus 96 is equal to 0. So x take as common first 2 terms, so x plus 12. Last 2 terms నుంచి minus 8 కామన్ తీస్తే x plus 12. సో x plus 12 x minus 8 ఈ 2 వచ్చేయండి. సో x is equal to minus 12 8. minus 12 తీసుకోవాలన్నా 8 తీసుకోవాలన్నా. సో x is equal to 12 minus 12 వచ్చింది 8 తీసుకున్నా. ఎక్కడన్నా అక్కడ డిస్టెన్స్ హైట్ మీ ఇల్లు యొక్క హైట్ ఎంత అంటే మైనస్లో వస్తుంది అండి, రాదు కదా. సో పాజిటివ్ ఏముంది 8 12 ఉంది కదా. సో 8 x is equal to 8 అవుతుంది. బేస్ ఏమవుతుందండి 8 plus 4 12. సో దట్ ఈస్ ద ఆన్సర్స్. సో హైట్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈక్వల్ టు 8 centimeters. మెజర్మెంట్స్ రాయాలి కంపల్సరీ. బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈక్వల్ టు 11 centimeters, ఎందుకంటే మనకు సెంటీమీటర్స్ అక్కడ ఇచ్చాడు. సీ ద నెక్స్ట్ వన్. 2 trains lose a railway station at the same time. Okay na, 2 trains leaves a railway station at the same time. Okay na, 2 trains ఒకేసారి వెళ్ళాయండి స్టేషన్ నుంచి. ఒక 10 o'clock అనుకుందాం. ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ టువర్డ్స్ ఈస్ట్, ఒకటి ఈస్ట్ వెళ్ళింది అండ్ సెకండ్ ట్రైన్ టువర్డ్స్ నార్త్. ఓకేనా, ఒక ట్రైన్ వెస్ట్కి వెళ్ళిందండి, ఒక ట్రైన్ నార్త్కి వెళ్ళింది. అంటే ఒక పాయింట్ తీసుకోండి, ఒక పాయింట్ పెట్టండి. ఓకేనా, రఫ్ బుక్లో అయినా చేసుకోండి. ఇక్కడ నేను చేస్తాను చూడండి. సో ఇది చేయలేదండి, ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి అక్కడ చాలు. సీ ద ప్రాబ్లం. ఒక పాయింట్ పెట్టండి, పాయింట్ పెట్టేసి వెస్ట్ సైడ్ అంటే ఏమొస్తుందండి, వెస్ట్ సైడ్కు ఒక లైన్ జరపండి, నార్త్ సైడ్కి ఒక లైన్ జరపండి. ఓకేనా, నెక్స్ట్ ఎండ్ అయిపోయి ఉంటుంది కదా, వెస్ట్ సైడ్కి పోతానే ఆ లైన్ ఎండ్ అయిపోయి ఉంటుంది, నార్త్ సైడ్కి పోతానే ఆ లైన్ ఎండ్ అయిపోయి ఉంటుంది. ఆ 2 ends జాయిన్ చేయండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా ఫామ్ అవుతుంది. ఓకేనా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా. సో దట్ ఈస్ మీనింగ్. సో ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ 5 hours ఫాస్టర్ దాన్ ద సెకండ్ ట్రైన్. అంటే ఏమనండి, ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ కన్నా ఫాస్ట్గా వెళ్తుందంట. అంటే సెకండ్ ట్రైన్ 95 km/h స్పీడ్తో వెళ్తుంటే ఫస్ట్ ట్రైన్ 100 kilometers పోతుంది, అంతే కదండి. దానికన్నా 5 kilometers ఫాస్ట్గా పోతుందంట ఫస్ట్ ట్రైన్. అంటే సెకండ్ ట్రైన్ 10 పోతే ఫస్ట్ ట్రైన్ 15, ఫస్ట్ ట్రైన్ 20 పోతే సెకండ్ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ 20 పోతే సెకండ్ ట్రైన్ 15. అర్థమవుతుందండి, సెకండ్ ట్రైన్ 50 పోతే ఫస్ట్ ట్రైన్ 55. అండర్స్టూడ్, అది దాని మీనింగ్. సో ఇఫ్ ఆఫ్టర్ 2 hours దే ఆర్ 50 kilometers అపార్ట్, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఈచ్ ట్రైన్. ఓకేనా, if after 2 hours they are 50 kilometers apart, find the average of the speed of the train. ఓకేనా, అంటే 2 hoursకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాయండి, 2 hours తర్వాత 50 kilometers వెళ్ళాయి, 50 kilometers. అదే స్పీడ్ కనుక్కోవాలంటే, స్పీడ్ అంటే ఏమవుతుందండి, వాట్ ఈస్ ద స్పీడ్, డిస్టెన్స్, నాట్ డిస్టెన్స్ ఇచ్చినాడు, హవర్స్ ఇచ్చినాడు. స్పీడ్ కనుక్కోవాలంటే ఎలా అండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం.
అలా అయినా చేయొచ్చు, లేదంటే టోటల్ ప్రాబ్లమ్ని ఏం కనుక్కోమని ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో స్పీడ్లే కన్వర్ట్ చేసుకుందాం టోటల్ ప్రాబ్లమ్ని, ఓకేనా, లేదంటే టైం లేకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. See the eighth one. 2 trains కదిలేయండి అట్ ద సేమ్ టైం. ఫస్ట్ ట్రైన్ అనేది వెస్ట్ సైడ్ వెళ్ళింది, సెకండ్ ట్రైన్ అనేది నార్త్ సైడ్ వెళ్ళింది, ఓకేనా. ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ తిక్క ఒక పాయింట్ వేసాం కదా, అక్కడ ఉన్నామండి మనము. అక్కడ నుంచి వెస్ట్ సైడ్ దిస్ వన్. సో దిస్ ఈజ్ ద నార్త్ సైడ్. ఫస్ట్ ట్రైన్ ఇది, సెకండ్ ట్రైన్ చూడండి, అక్కడ నార్త్లో సెకండ్ అని రాశాను, వెస్ట్లో ఫస్ట్ ట్రైన్. ఇలా వెళ్ళిందండి. 2 hours వెళ్ళాయండి. 2 hours తర్వాత అక్కడికి రీచ్ అయినాయి ఆ పాయింట్ దగ్గరికి. సో ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జాయిన్ చేశాను. హియర్ ది ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ 5 kilometers per hour faster than సెకండ్ ట్రైన్. అంటే ఫస్ట్ ట్రైన్ కన్నా సెకండ్ ట్రైన్ కన్నా ఫస్ట్ ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుందని కదా దాని మీనింగ్. ఫస్ట్ ట్రైన్ ఎక్స్ తీసుకుంటే సెకండ్ ట్రైన్ ఏమవుతుందండి, x+5 అయిపోతుంది. సెకండ్ ట్రైన్ని ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, సెకండ్ ట్రైన్ ఎక్స్ తీసుకుంటే ఫస్ట్ ట్రైన్ ఏమవుతుందండి, x+5, ఓకేనా. ఒకవేళ ఫస్ట్ ట్రైన్ ఎక్స్ తీసుకుంటే సెకండ్ ట్రైన్ అవుతుంది x-5, ఓకేనా. మైనస్లలో వద్దులే, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో సెకండ్ ట్రైన్ ఎక్స్ అయితే, నార్త్ సైడ్ వెళ్ళేది ఎక్స్ అయితే, ఇదేమవుతుందండి x+5, ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ఆఫ్టర్ 2 hours దే ఆర్ 50 kilometers అపార్ట్. అంటే అక్కడ చూడండి ఆరో మార్క్స్తో గీసాను కదా, ఓకేనా. ఆరో మార్క్స్తో గీసాను అంటే ఫస్ట్ ట్రైన్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది, సెకండ్ ట్రైన్ ఇక్కడికి ఎండ్ అయిపోయి ఈ 2 ఎండ్ పాయింట్స్ని జాయిన్ చేశాను. జాయిన్ చేసి ఆ డిస్టెన్స్ ఎంత ఉందంట, 50 kilometers. ఎన్ని అవర్స్కి అండి, 2 hours, అది కూడా 2 hours కదా. సో ఫస్ట్ మొత్తం ప్రాబ్లమ్ని డిస్టెన్స్లోకి, స్పీడ్లోకి, టైం లేదని డిస్టెన్స్లోకి కన్వర్ట్ చేస్తాను. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ ట్రైన్ గురించి మాట్లాడుతాను, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్, ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఉందండి, x+5 కదా. సెకండ్ ట్రైన్ కన్నా ఫాస్ట్గా వెళ్తాను కదా 5 kilometers. సో x+5 ఇంటూ ఎన్ని అవర్స్ అండి, 2 hours కదా. మొత్తం ట్రైన్ అన్నీ వెళ్ళేది 2 hours ఈ ప్రాబ్లంలో. సో 2 ఇంటూ x+5, లేదంటే 2x+10 అయినా రాసుకోవచ్చు. సో kilometers, దట్ ఈస్ ద డిస్టెన్స్ ఫస్ట్ ట్రైన్. సెకండ్ ట్రైన్ గురించి మాట్లాడతాం. సెకండ్ ట్రైన్ ఆఫ్ ద డిస్టెన్స్ d = s/t. సెకండ్ ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే x అనుకుందాం. సెకండ్ ట్రైన్ x అవుతుంటే ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమవుతుందండి, x+5 అదే. సో స్పీడ్ x అనుకుంటే టైం ఎంత, 2 hours మనకు తెలుసు ఆల్రెడీ. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో దట్ ఈక్వల్ టు 2 into x, 2x. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 జాయిన్ అయినప్పుడు అక్కడ ఇచ్చారు చూడండి పాయింట్. ఇఫ్ ఆఫ్టర్ 2 hours దే ఆర్ 50 kilometers, ఓకేనా. ఇక్కడ ఎండ్ పాయింట్కి వచ్చేసినాం. ఫస్ట్ ట్రైన్ సెకండ్ పాయింట్ కూడా ఎండ్ పాయింట్కి వచ్చేసింది. ఈ ఎండ్ పాయింట్స్ని జాయిన్ చేసినాం, ఆరో మార్క్ వేసి. ఈ డిస్టెన్స్ ఎంత అండి, ఈ డిస్టెన్స్ కూడా 50 kilometers. ఎన్ని అవర్స్కు, 2 hours, ఓకేనా. 2 hours అదే కదా అక్కడ ఇచ్చింది. 2 hours ఎంత డిస్టెన్స్ ఉందంట, అది ఆ ఎండ్ పాయింట్ యొక్క జాయిన్ చేసింటే 50 kilometers ఉందంట. అది టోటల్గా వచ్చేసిందండి. ఇదేమవుతుందండి, ఫస్ట్ దగ్గర ఏమవుతుంది, 2 into x+5, ఇక్కడ నార్త్ దగ్గర x, హైపార్ట్నెస్ 50. సో దట్ ఈస్ ద డయాగ్రామ్, ఓకేనా. టోటల్గా డయాగ్రామ్ మీకు అర్థం కావడానికి అలా చెప్పానండి. సీ ద ప్రాబ్లం, అది అర్థం కావడానికి మాత్రమే, అది రాయొద్దండి ఎగ్జామ్లో. దిస్ ఇస్ ద నోట్స్. లెట్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ఫస్ట్ ఏమనుకుంటాను, x km/h, అక్కడ x km/h. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఈక్వల్ టు దానికన్నా 5 kilometers ఫాస్ట్ వెళ్తుంది. సో x+5 km/h కంప్లీటెడ్. నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి. సీ ద డయాగ్రామ్. ఇక్కడ 50 రాయలేదు, ఏసీ వచ్చేసి 50 అని రాసుకున్నాడా. సో ఏబి నార్త్ సైడ్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ 2x, ఇదెంత వచ్చింది, 2 into x+5 ఆల్రెడీ నో. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సెకండ్ ట్రైన్ ఇన్ 2 hours. సెకండ్ ట్రైన్ గురించి మాట్లాడతాం. సెకండ్ ట్రైన్ ఒక డిస్టెన్స్ ఎంత ఉంది, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే x, టైం అంటే 2 into x, 2x.
ఓకేనా, అది డిస్టెన్స్. నెక్స్ట్ ఫస్ట్ ట్రైన్కి అయితే కన్నా 2 × x+5 కిలోమీటర్స్ కంప్లీటెడ్. సో హైపాటన్యూస్ ఎంత వచ్చిందండి 50. సో బై యూజింగ్ ద పైథాగరస్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపాటన్యూస్ స్క్వేర్. సో సైడ్ స్క్వేర్ ఎంత అండి 2x² ప్లస్ ఇంకో సైడ్ స్క్వేర్ 2 × x+5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 50². సో ఇన్సైడ్కి వస్తే ఏమవుతుందండి 2 అనేది మల్టిప్లికేషన్ కాబట్టి ఇన్సైడ్ 4x² ప్లస్ 2² × x+5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2500. సో 4x² ప్లస్ 2 2s are 4. సో x+5 హోల్ స్క్వేర్ అంటే కానీ a + b హోల్ స్క్వేర్ ఇట్ విల్ బికమ్ a² ప్లస్ b² ప్లస్ 2ab. సో x² ప్లస్ 25 ప్లస్ 10x. సో దట్ ఈక్వల్ టు 2500. సో 4x² ప్లస్ 4 × 4 అనేది ఇన్సైడ్ వదులుతుంది. సో 4x² ప్లస్ 25 × 4 100 ప్లస్ 40x దట్ ఈక్వల్ టు 2500. ఆ 2500 ఇన్ RHS సైడ్ బై కమింగ్ టు LHS ఇట్ విల్ బికమ్ మైనస్. సో 4x² ప్లస్ 4x² ప్లస్ 100 ప్లస్ 40x ఈజ్ ఈక్వల్ టు 2500. ఓకేనా. సో 4x² ప్లస్ 4x 8x² ప్లస్ x కోఎఫిషియంట్ x టర్మ్ ప్లస్ 40x. సో 2400. ఓకేనా, అంటే 2500 ఇది LHS సైడ్ వస్తే మైనస్. సో 100లోంచి మైనస్ పోతే 2400. సో 8ని కామన్ తీస్తే x² ప్లస్ 5x మైనస్ 300. 8 బై గోయింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ 0. సో దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలండి. 20 15s are ఓకేనా. x² ప్లస్ 20x మైనస్ 15x మైనస్ 300 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్లోంచి x కామన్ తీస్తే x ప్లస్ 20. సెకండ్ 2 టర్మ్స్లోంచి మైనస్ 15 కామన్ తీస్తే x ప్లస్ 20. సో x ప్లస్ 20 x మైనస్ 15 ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు -20 15 -20 15. స్పీడ్ అనేది మైనస్లో ఉంటుందా, ఎంత స్పీడ్తో వెళ్ళారు మీరు అని అడిగితే మైనస్లో చెప్పలేం కదా. సో పాజిటివ్నే తీసుకోవాలి. సో పాజిటివ్ ఏముందండి, సో పాజిటివ్ ఈజ్ 15 వస్తుంది. సో సెకండ్ ట్రైన్ ఎంత ఫాస్ట్ వెళ్తుందండి, అదే కదా ఇక్కడ ఎక్స్ అంటే సెకండ్ ట్రైన్ 15 km/h. అప్పుడు ఫస్ట్ ట్రైన్ ఎంత ఫాస్ట్ వెళ్తుంది 20, అంతే కదా, దానికన్నా 5 km ఫాస్ట్ వెళ్తుంది. సి హియర్ ఇక్కడ రాసాను చూడండి. సో x ఈజ్ ఈక్వల్ టు -20, -15. -20 అనేది తీసుకోలేము ఎందుకంటే స్పీడ్ని మైనస్లలో చూపించలేము. సో x ఈజ్ ఈక్వల్ టు 15. సో స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు x+5. ఆల్రెడీ లెట్ అని స్టార్టింగ్లో రాసింటాం. ఆ x+5 తీసుకోవాలండి. సో 15 + 5 20 km/h. సో స్పీడ్ ఆఫ్ దట్ సెకండ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 15 km/h. దట్ ఈస్ ద ప్రాబ్లమ్స్.